నిన్నటి వీడియోలో పాత లెగ్గిన్లు, నైటీలతో కుట్టిన డోర్ మ్యాట్ స్టిచ్చింగ్ చూపిస్తానన్నాను కదా! ఫస్ట్ లెగ్గిన్స్ అయితే కట్ చేసేసుకోవాలి. దానికోసం పైన ఎలాస్టిక్ అయితే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత లెగ్గిన్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పైన హిప్ పార్ట్ విడిగా కట్ చేసి లెగ్ పార్ట్ ఏమో 2 ముక్కల్లా చేసేసుకొని ఇలా విడదీసేసుకోవాలి. తర్వాత నైటీని అయితే 3 పార్ట్స్ కింద తీసుకున్నాను. పైన పార్ట్ తీసేసిన తర్వాత మిగిలిన నైటీ ఉంటది కదా! దాన్ని 2 పార్ట్స్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. నైటీకి 2 మ్యాట్స్ అవుతాయి అనుకున్నాం కదా! బాటమ్ పార్ట్ దేమో కొంచెం పెద్దగా వస్తది. మిడిల్ పార్ట్ అనేది కొంచెం సైజ్ తగ్గుతది. ఎందుకంటే క్రాస్ ఉంటది కదా! అది కూడా ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ బాటమ్ పార్ట్ అది చూపించేస్తాను. ఓన్లీ నైటీ ఒక్కటి వేస్తే దళసరిగా ఉండదు కదా! అందుకని చెప్పేసి లెగ్గిన్ హిప్ పార్ట్ ఉంది కదా! అది వేసి నైటీ పై పార్ట్ కూడా దీని లోపల పెట్టేసి ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా సర్దేసుకుని 4 సైడ్లు స్టిచ్ చేసేసుకోవడమే. ఒక సైడ్ ఇలా క్లాత్ ఓపెన్ లో ఉంది, అందుకని చెప్పేసి ముక్క కడుతున్నాను పైన. వీలుంటే 4 వైపులా కుట్టుకోవచ్చు, లుక్ బాగుంటుంది. కాకపోతే నా దగ్గర క్లాత్స్ ఎక్కువ లేవని చెప్పి ఏ సైడ్ అయితే ఓపెన్ ఉందో ఆ సైడ్ మాత్రమే కట్టాను. కొన్నిటికి 2 సైడ్స్ కట్టాను. అవి ఇంకొక సైడ్ కూడా సమానంగా లేకపోతే 2 వైపులా కట్టాను అనమాట. ఇలా 4 వైపులా కుట్టడం అయిపోయిన తర్వాత క్రాస్ స్టిచెస్ వేసేసుకున్నాను. ఎందుకంటే లోపల పెట్టిన క్లాత్స్ కదలకుండా ఉంటాయని చెప్పి. మొత్తానికి ఇదిగోండి మన మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ నైటీలోనే ఇంకొక మ్యాట్ అనమాట, క్రాస్ వచ్చింది కదా, అది సమానంగా ఇలా మడత పెట్టేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరికి వచ్చేసరికి మడత తగ్గిపోతుంది అనమాట. అలాగ పెట్టిన తర్వాత దాంట్లో ప్యాంటు లెగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసి స్టిచ్ చేసేసుకున్నాను. మొత్తానికి ఇదిగోండి నేను కుట్టిన మ్యాట్స్. నేను 6 నైటీస్ 3 లెగ్గిన్స్తో కుట్టాను. నైటీకి 2 మ్యాట్స్ కాబట్టి నాకు టోటల్ 12 రావాలి. నాకు 11 వచ్చాయి, ఎందుకంటే ఇంకొక దాన్ని సైడ్ స్టిచ్చింగ్ చేశాను కదా క్లాత్, దానికోసం యూజ్ చేశాను. ఇవి కుట్టడం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ బొంత కుట్టాను. మా ఇంటికి తొందరలో ఒక బుజ్జి బేబీ రాబోతుంది, తన కోసం ఈ బుడ్డి బొంత. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.